బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమై ఇప్పుడు నిరుద్యోగుల పేరుతో రాజకీయాలు చేస్తోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, కోర్టు కేసుల కారణంగా కొన్ని నియామకాలు ఆలస్యమయ్యాయన్నారు. ప్రస్తుతం 15,000కు పైగా అంగన్వాడీ పోస్టుల భర్తీ కూడా కొనసాగుతోందని తెలిపారు. అలాగే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై పూర్తి నివేదికను ఏఐసీసీ ఇన్ఛార్జికి అందజేశామని, క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియపై మరింత దృష్టి సారించాలని ఆమె సూచించినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఉద్యోగులను నిలువున ముంచిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పట్టుమని 1,00,000 కూడా దాటలే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు పదవులు పోయి వాళ్ళు రాజకీయ నిరుద్యోగులుగా మారారు కాబట్టి ఇప్పుడు వాళ్లకు నిరుద్యోగులు గుర్తుకొస్తుంది. ఇదే బీఆర్ఎస్ నాయకులు ఏంట నిరుద్యోగులమని తిరిగేటువంటి యువతకు మేము తెలియజేస్తా ఉన్నాం. మీతో తిరిగినటువంటి వాళ్ళు ఉద్యమాలలో పనిచేసి 10 ఏళ్లు ఉద్యమమే ఉద్యోగం కోసం అనే విధంగా పనిచేస్తే వాళ్ళు 10 ఏళ్లలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ నిరుద్యోగుల కోసం ఏదో డ్రామాలు ఆడుతూ నాటకాలను ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళని నమ్ముకుంటే ఏం బాగుపడేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే 55,000 ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు మళ్ళీ దాదాపుగా 50,000కు పైగా ఉద్యోగాలు వచ్చేటువంటి వివిధ డిపార్ట్మెంట్లలో ఉండేటువంటి కూడా చేయడం జరుగుతుంది.